ఆరుద్ర నక్షత్రం రోజు మాకు ఎలా గడిచింది అనేది ఈ వీడియో. పొద్దున్నే లేచి శివునికి అభిషేకం చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత హయాన్కి కాటేరమ్మని మొక్కాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నైట్ కాదు నాన్న, ఎర్లీ మార్నింగ్ అంటారు. టైం అయితే 4:10 అయింది. హర్ష అయితే డైలీ శివుడికి అభిషేకం చేస్తారు, బట్ ఇవాళ కొంచెం స్పెషల్ కాబట్టి మార్నింగే లేచి ఇలా అభిషేకం చేస్తున్నారు. ఇక ఇవాళ ఆర్ద్ర నక్షత్రం రోజు కాబట్టి మనం చాగంటి గారు చెప్పిన ప్రకారం మార్నింగ్ 4:30లోగా శివుడికి అభిషేకం పూర్తి చేసుకోవాలి. ఇక మా బుడ్డోడైతే ఈ అభిషేకం జరిగేంత వరకు ఏమో చేసేస్తున్నాడు నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నేను వీడిని పట్టుకోవడమే ఒక టాస్క్. ఇక శివాని మొక్కొనేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. ఇక ఇక్కడ ఈ మధ్య విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదా, కాబట్టి 41 days డైలీ అభిషేకం ఉంటుంది. ఇక ఇవాళ విశేషం కాబట్టి మేము కూడా అభిషేకంకి పేర్లు ఇచ్చాం. మీరు ఎవరైనా విగ్రహ ప్రతిష్ఠ చూడకుండా ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి ఆ వీడియో చూసేయండి. ఇక ఇవాళ శివుణ్ణి ఇలా అలంకరించారు. ఇక మీకు ముందుగా చెప్పినట్లు ముందు ఉన్నది శివుడు, బ్యాక్ సైడ్ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకే నాగలింగేశ్వర స్వామి అని పేరు పెట్టారు. ఇక నేను హారతి ఇచ్చా దేవుడికని, తను కూడా ఇవ్వాలనేసి చాలా అతి చేసింది, అందుకని ఇక తనకి ఇచ్చేసాను. తను కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకుంటుంది. ఈ నల్ల కోడి ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ కాటేరమ్మకి మొక్కాలి. హయాన్కి గుండు కొట్టాం కదా, ఫస్ట్ మునీశ్వరుని మొక్కాం, తర్వాత కాటేరమ్మ కూడా మొక్కాలి. ఇక కాటేరమ్మని మొక్కేటప్పుడు ఎండు చేపలు, చికెన్, ఎగ్స్ ఇలాంటివన్నీ చేయాలి. సో వాటి కోసం మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక అమ్మవార్లని మొక్కటానికి బొమ్మరిల్లు లాగా చేయాలి. దానికి బంకమట్టి తేవడం కోసం రుత్తు వాళ్ళ తాత వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేలోగా మేము అవుట్లైన్ లాగా వేసుకుంటున్నాం. ఇక మట్టి చాలా డ్రైగా ఉండడం వల్ల దాంట్లో వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాం. ఆ అవుట్లైన్ పైనే బంకమట్టిని స్ట్రైట్గా పేర్చుకుంటూ వచ్చేయాలి. తరువాత మనం పేర్చిన బంకమట్టిని మొత్తం ఇలా నీట్గా చేసుకోవాలి. పార్వతీదేవినే కాటేరమ్మగా మనం ఇక్కడ కొలుస్తాం. ఇక మనం నార్మల్గా గణపతిని చేస్తాం కదా, ఆ షేప్లో ఇక్కడ 9 చేసి పెట్టాలి. 9 వచ్చి 9 అమ్మవార్లని ఇండికేట్ చేసేలాగా, నవదుర్గాస్ అంటాం కదా అలా. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇక కింద అంతా పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలకాలి. ముందు కాలం వాళ్ళైతే ఇలా ఇళ్లల్లో చేయరు, పొలాల్లోకి వెళ్ళి చేసేవాళ్ళంట. ఇక మా అత్తమ్మ వంటలన్నీ చేసేసి వచ్చి ఫైనల్ టచ్ ఆమిస్తున్నారు. ఇక రుత్తు ఏమో అక్కడ పెట్టినవన్నీ శివలింగం షేప్లో ఉండేసరికి అవన్నీ శివాస్ ఏమో అనుకుంటుంది. అన్ని దేవతల దగ్గర తాంబూలం పెట్టాలి. ఇక వంటలు ఇవన్నీ చేశారు. కుడుములు, నల్ల కోడి చూశారు కదా ఆ చికెన్, తర్వాత ఎండు చేపలు విత్ వంకాయ, ఇక వైట్ రైస్, మునగాకు ఫ్రై అండ్ ఎగ్స్. ఇక ఇవన్నీ అమ్మవార్లకి విస్తరు వేసి వడ్డించే ముందు ఇంట్లో దండం పెట్టుకొని వెళ్ళాలి.
ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం కాటేరమ్మని మొక్కడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనం దేవుడికి పెట్టిన ప్రసాదాలు అన్నీ తినేసి మొత్తం క్లీన్ చేసే వరకు అబ్బాయిలు ఎవరు మొక్కే దగ్గరికి రాకూడదట. ఇలాగా 9 విస్తర్లు వేసి అన్నిట్లో అన్నం పెట్టి మేము చేసిన కూరలన్నీ పెట్టాము. ఇక కుడుములతోనే దీపాల షేప్లో చేసాము. ఆ దీపాలన్నీ అక్కడ పెట్టాలి. ఇక అన్నీ వడ్డించడం అయిపోయాక అమ్మవారిని మొక్కడం స్టార్ట్ చేయాలి. మనం నార్మల్గా ఇంట్లో ఎలా మొక్కుతామో సేమ్ అలానే కొబ్బరికాయ కొట్టి తర్వాత హారతి ఇచ్చి బొమ్మరిల్లు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత హారతి కొండెక్కాక అమ్మవారికి పెట్టిన శారీని, బ్లాక్ శారీ పెట్టాం కదా, అది తీసుకువెళ్ళి నేను కట్టుకోవాలి. తర్వాత వచ్చి ఫస్ట్ విస్తరి నేను కూర్చొని తినాలి. ఆ తర్వాత అందరూ తింటారు. ఇక తినటం అంతా అయిపోయాక ఫైనల్గా అమ్మవారికి మళ్ళీ హారతి ఇచ్చి బొమ్మరిల్లుని మొత్తం తీసేయాలి. ఈ ట్రెడిషన్స్ ఇప్పుడు చాలామందికే ఉంటుంది, కానీ ఎవరు పాటించక తెలియదు. ఇవి చేయడం వల్ల మనకు లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ నష్టం అయితే ఉండదు కదా. కాబట్టి పెద్దవాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసేస్తే పోలా. ఇక బొమ్మరిల్లు చేసిన మట్టి తీసుకెళ్ళేటప్పుడు కూడా మన ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిలు ఎదురు రాకూడదు, వాళ్ళు లోపలే ఉండాలి. వన్స్ తీసుకెళ్ళిపోయాక తర్వాత వాళ్ళు బయటకు రావచ్చట. ఇంతకీ కాటేరమ్మని మనం ఎందుకు మొక్కుతామో తెలుసా? మిస్ఫార్చ్యూన్స్ అవ్వకుండా, నెగిటివ్ ఫోర్సెస్ మన జోలికి రాకుండా ఉండడానికి, అలానే పిల్లల హెల్త్ అంతా బాగుండడం కోసం. ఇక ఈ పిక్ వచ్చి మేము ఋతుకు మొక్కినప్పుడు ఇలా చేస్తాం. Hope you like the video. Thank you for watching.